హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినిల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈరోజు అయితే మనం కాకినాడలో ఉన్న బీచ్కి అయితే వచ్చేసాం. జనాలు ఎక్కువ మందే ఉన్నారు. బీచ్ చూస్తే కొంచెం డేంజర్లా ఉంది, కానీ జనాలు అయితే వెళ్ళిపోతున్నారు ఈతలకి. మరి స్విమ్మింగ్లో మరి ఆరితేరి ఉన్నారో ఏంటో కానీ మనకు తెలియదు. కానీ ఇక్కడ ఉన్న వాస్తవులు జనాలు, ఇక్కడ వచ్చిన జనాలు, మనకి వైజాగ్ బీచ్లో రుషికొండ అయితే సేఫ్ ప్లేస్ మనందరికీ తెలిసిన విషయమే. కాకినాడ బీచ్ చూస్తే కొంచెం డౌన్కి అయితే ఉంది వాటర్ ఫ్లోటింగ్. మీలో ఎంతమంది కాకినాడ బీచ్కి విజిట్ అయ్యారో అయితే మన ఛానల్లో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా కాకినాడ వస్తే చూడవలసిన ప్రదేశాలలో 4 ప్లేసులు అయితే ఉన్నాయి. 1 కాకినాడ బీచ్, 2 ఉప్పాడ బీచ్, 3 కాకినాడ గ్లాస్ బ్రిడ్జ్, 4 ఎస్ఆర్ఎంటీ మాల్. ఈ ఎస్ఆర్ఎంటీ మాల్ వీడియో అయితే చూడాలనుకుంటే మన ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి. మనమైతే ఇప్పుడు కాకినాడ బీచ్కి అయితే వచ్చాము. ఈ కాకినాడ బీచ్ ఎలా ఉంటుందో చూసి ఈ పక్కనే ఉన్న ఉప్పాడ బీచ్ తర్వాత గ్లాస్ బ్రిడ్జ్ని కవర్ చేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫుల్గా అయితే వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ బీచ్లోకి రాగానే మనకు కనిపించింది ఈ సెల్ఫీ బ్యాచ్. ఈ సెల్ఫీ బ్యాచ్తో మనం కూడా ఒక సెల్ఫీ తీసుకుందామని అనుకున్నాను. నా ఫ్రెండ్ గారు ఉద్రాబాబు కాకినాడ పిల్లలతో డేంజర్ అన్నాడు. వాళ్ళు కాకినాడ పిల్ల అయితే నేను బొబ్బులు పిల్లలుంటారా, తగ్గేదే లేదని చెప్పాను. ఇంకోవైపు చూడగానే లవ్ బర్డ్ జంట అయితే కనిపించింది. సముద్రం వాళ్ళు కాళ్ళకు తాకుతూ ఉంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు. ప్రపంచాన్ని మర్చిపోయి బీచ్లో అయితే నిలబడిపోయి ఉన్నారు. ఇంకోవైపు చూడగానే ఈవిడెవరో నడుచుకుంటూ వెళ్తూ వాళ్ళ పాపతో అయితే వీడియో అయితే తీయించుకుంటున్నారు. ఈ బీచ్లో ఎవరికి వారు చాలా బిజీగా ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, కాకినాడ బీచ్లో అయితే చూసేసాం. ఇప్పుడు ఉప్పాడ బీచ్కి అయితే వెళ్తున్నాము. కాకినాడ బీచ్లోనే అంతగా ఏమీ లేదు, కాకపోతే కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మాత్రం ఈతలు కొట్టాలి. అంటే జస్ట్ వాటర్లోకి వెళ్ళేటప్పుడు వేవ్స్ ప్రజెంట్ తక్కువగా ఉన్నాయి కాబట్టి జనాలు దిగుతున్నారు. వేవ్స్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం బాగుంటుంది. లేకపోతే ఏం జరిగినా అందరికీ అనర్థమే కదా. కాకినాడ బీచ్ నుండి ఉప్పాడ బీచ్కి అయితే మేమైతే బయలుదేరాము. దారిలో గ్లాస్ బ్రిడ్జ్ కూడా కవర్ చేసుకొని వెళ్ళిపోదామని ముందుగా గ్లాస్ బ్రిడ్జ్కి అయితే వెళ్తున్నాను. కాకినాడ బీచ్, కాకినాడ గ్లాస్ బ్రిడ్జ్ 2 పక్కపక్కనే ఉంటాయండి. ఇది ఎవరు ఎక్కడ చెప్పలేదు. నేను కూడా ఫస్ట్ అయితే కన్ఫ్యూజన్ అయ్యాను. కాకినాడ బీచ్ వేరే దగ్గర ఉంటుంది, కాకినాడ గ్లాస్ బ్రిడ్జ్ వేరే దగ్గర ఉంటుందని. చాలామందికి తెలియని విషయం ఇదే. కానీ కాకినాడ బీచ్కి వచ్చేటప్పుడే మనకి రైట్ సైడ్లో కాకినాడ గ్లాస్ బ్రిడ్జ్ కూడా తగులుతుంది. అది ఒక రిసార్ట్ లోపల పెట్టిన గ్లాస్ బ్రిడ్జ్. అది మనకి గ్లాస్ బ్రిడ్జ్ నుండి చూస్తే కాకినాడ బీచ్ కూడా కనిపిస్తుంది. ఒక 50 మీటర్స్ దూరం ఉంటుంది అంతే. మనమైతే కాకినాడ గ్లాస్ బ్రిడ్జ్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. టికెట్ కాస్ట్ వచ్చి 20 రూపాయలు తీసుకున్నారు. టోటల్గా 40 రూపీస్ ఇద్దరం కాబట్టి. మొత్తం రిసార్ట్ లోపలైతే ఇలా ఉంది. ఎంట్రన్స్ టికెట్ తీసుకున్న దగ్గర కౌంటర్ అయితే ఇవే. ఇది మొత్తం కూడా ఈ రిసార్ట్ లోపల మొత్తం ఆర్కిటెక్చర్ అంతా బాగుంది చూడడానికి, కానీ గ్రీనరీ అయితే మాత్రం చాలా తక్కువగా ఉంది. గ్రాస్ అంతా కూడా ఎండిపోయి ఉంది. మరి వాటికి మొక్కలకి వాటర్ పోస్తున్నారో లేదో తెలియదు, కానీ మొత్తం అంతా కొంచెం ఎండిపోయినట్టు కనిపిస్తుంది. ఈ రిసార్ట్లో చింటుగాడు బ్యాచ్ అయితే కనిపించింది. చింటుగాడితో ఎవడో గొడవ పడినట్టుంది. చింటుగాడు బ్యాచ్ని అయితే ఎగేసుకుని వెళ్తున్నాడు మొత్తానికి. ఈ రిసార్ట్లో వాటర్ ఫౌంటైన్ కూడా ఆన్ చేయలేదు మనం వెళ్ళే టైంకి. మనం వెళ్ళే టైం అయితే మాత్రం ఎండ మామూలుగా లేదు. ఈ ఎండలో తిరిగి మా వాడికి బొర పిచ్చెక్కినట్టుంది. ఏం చేయాలో తెలియక ఉయ్యాల్లో కూర్చున్న క్రిస్మస్ తాతని మొత్తానికి గట్టిగా అయితే ఊపేస్తున్నాడు. వాడు కూర్చుందాం అనుకున్నాడు ఉయ్యాల్లోని, కానీ అవి ఎక్కడ తెగిపోయి పడిపోతాయనే చిన్న భయంతో వాటిని మాత్రమే ఊపుతున్నాడు. బీచ్కి వచ్చాం, పక్కన ఉన్న గ్లాస్ బ్రిడ్జ్కి కూడా వచ్చాం. ఎటు చూసినా జంట పక్షులు అయితే కనిపిస్తున్నాయి. గాల్లో ఎగిరే జంట పక్షుల కన్నా నేల మీద తిరిగి జంట పక్షులు ఎక్కువ అయిపోతున్నాయి. ఐ మీన్ లవర్స్. ఎటు చూసినా లవ్ బర్డ్స్ అయితే చాలా వరకు కనిపిస్తున్నారు. ఏ మూలకెళ్ళినా వాళ్ళు కనిపించకుండా అయితే మన వ్లాగ్ అయితే పూర్తి అవ్వదు. ప్రేమ పక్షులు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ అయితే తమ ఫ్రెండ్కి అయితే మాత్రం బర్త్డే విషెస్ చెప్పి కేక్ అయితే కట్ చేయించి గట్టిగా అయితే సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు మనం వెళ్ళే టైంకి అయితే మాత్రం. మీలో ఎంతమంది చిన్న చిన్న సెలబ్రేషన్స్ అయితే ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద చేసుకున్నారో కింద అయితే కామెంట్ చేయండి. ఈ గ్లాస్ బ్రిడ్జ్ని మన వెంకయ్య నాయుడు గారు అయితే 2018 సెప్టెంబర్ నెలలో అయితే ఓపెన్ చేశారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్కి మొత్తం ఆయన ఖర్చు 2.07 crores.
ఈ గ్లాస్ బ్రిడ్జ్ మొత్తం పొడవు వచ్చి 45 మీటర్స్. మనం ఈ గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళిన తర్వాత గ్లాస్ బ్రిడ్జ్ని చూస్తే మనకు అర్థమైన విషయం ఏంటంటే ఈ గ్లాస్ బ్రిడ్జ్కి సరిగ్గా మెయింటెనెన్స్ అయితే జరగడం లేదని అర్థమవుతుంది. గ్లాస్ అయితే మాత్రం క్లారిటీగా లేదు. దీనికి మెయింటెనెన్స్ చేస్తూ ఇంకా నీట్గా ఉంచితే జనాల అట్రాక్షన్కి పెరిగి ఇంకా దీనికి ఆదాయం వస్తుందని అనుకుంటున్నాను. మొత్తానికి బీచ్ చూస్తున్నారు కదా, ఎదురు కనిపిస్తుంది అదేనండి కాకినాడ బీచ్. కాకినాడ బీచ్ పక్కనే ఉంది, ఆ బ్రిడ్జ్ పక్కనే వచ్చాం మనం ఎగ్జాక్ట్గా. ఇదిగోండి ఇదే గ్లాస్ బ్రిడ్జ్ మొత్తం వ్యూ. మనమైతే బ్రిడ్జ్ మీద ఉన్నప్పుడు దూరంగా వస్తున్న బోట్ చూస్తున్నారు కదా, కనిపిస్తుంది చిన్న బోటు. ఈ బోట్లో అయితే ఉప్పెన సినిమాలో ఉన్న హీరోలాగా ఆశీలా నిల్చున్నాడు చూస్తున్నారు కదా, ఒక్కడే వస్తున్నాడు బోట్ వేసుకొని. మనల్ని అయితే పిలుస్తున్నాడు బోట్ ఎక్కమని. మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాము బాబుకి. వచ్చేయండి అంటున్నాడు. అంటే గుర్తొచ్చేస్తుంది అందరికీ. ఆ సినిమా అయితే ఎక్కడ తీశారు ఫ్రెండ్స్, ఉప్పాడ బీచ్. అలలు చూసారా ఈ రాళ్ళకి గుద్దుకొని ఎంత బాగున్నాయో, బాగా కనిపిస్తుంది. లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఉప్పెన సినిమాలో ఒక పాట ఉంది కదా ఫ్రెండ్స్, ఏం పాట మీకు తెలుసు కదా, పాట పేరు సముద్రంలోకి హీరోయిన్ వెళ్తారు కదా చిన్న బోట్ వేసుకొని, అదే జల 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 తాపం ఉంటుంది కదా, ఆ సాంగ్ షూటింగ్ అయితే అల్లదిగండి ఆ మధ్యలోనే చేశారు అనుకుంటున్నాను. మీలో ఎవరు దయచేసి ఆ ప్లేస్కి వెళ్ళకండి. ప్రజెంట్ హీరో లేడు అక్కడ, హీరోయిన్ కూడా లేదు. హీరో కోసం ఎవడ వెళ్తాడు ఫ్రెండ్స్ అక్కడికి, హీరోయిన్ కోసమే వెళ్తాం. మీరు వెళ్ళకపోయినా నాలంటాడు వెళ్ళిపోతాము. కానీ సముద్రం అలల పోటు అయితే చాలా ఎక్కువగా వస్తుంది. ఇక్కడైతే దిగడం అయితే చాలా కష్టం, దిక్కకూడదని కూడా బోర్డులు అయితే పెట్టారు. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఈ ప్లేస్లో, ఈ రాళ్ళగట్టు మీద. ఈ రాళ్ళు చూడండి, మన వైజాగ్లో ఈ ప్లేస్ అయితే ఇలా ఉండదు. అవన్నీ చేయించిన రాళ్ళు అన్నీ ఈ చివరి నుండి ఆ చివరి దగ్గర ఒక 2 km ఉంటుంది ఇలా రాళ్ళువే. అదిరిపోతుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది మొత్తం ప్లేస్ అంతానా. మొత్తానికి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ టు మై ఫ్రెండ్స్.